స్నైడర్వర్స్ కూడా తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది ఎలా అంటే డబ్ల్యూబీని కొన్ని మంత్స్ ముందు అయితే స్నైడర్వర్స్ సంబంధించి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా చాలా పోస్టులు అయితే పెడుతూ వచ్చాడు. ఇంకా ఫ్యాన్స్కి ఒక హోప్ అయితే ఇస్తూ వచ్చాడు. అండ్ అలానే ప్రజెంట్ డేవిడ్ గార్న్స్వర్త్ యొక్క సూపర్ మ్యాన్ అయితే మనకున్నాడు. అయినా సరే హెన్రీ క్యావిల్ ఈజ్ సూపర్ మ్యాన్ అని చెప్పేసి తను కోట్ చేశాడు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా సరే ఇది చాలా పెద్ద స్టేట్మెంటు. తన సూపర్ మ్యానే అసలైన సూపర్ మ్యాన్ అన్నట్టు తను కోట్ చేశాడు. అలా తను ఆగిపోతున్న మంటని పెట్రోల్ వేసి మరీ లేపేశాడు. ఇంకో పక్క అదే టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ నెట్ఫ్లిక్స్ అయితే ఒక పోస్ట్ వేసింది. అదే బ్లాక్ ఆడమ్ వర్సెస్ సూపర్ మ్యాన్ అనే పిక్చర్ పెట్టి మీరు ఏ సైడ్ ఉన్నారని చెప్పేసి అడిగింది. సో అక్కడ వాళ్ళ డీసీయూకి సంబంధించి సింపుల్గా ఏదో పెట్టేయలేదు. అదే టైంలో మనకు వార్నర్ బ్రోస్ని అమ్ముతున్నారని చెప్పేసి న్యూస్ బాగా వినిపిస్తుంది. ఆ టైంలోనే మనకు ఇవంతా జరిగింది. ఇంకా నెట్ఫ్లిక్స్కి స్నైడర్కి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు డబ్ల్యూబీని కొంటున్నారు కాబట్టి స్నైడర్వర్స్ని రివైవ్ చేసే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపించింది. అయితే రీసెంట్గా మీరు కూడా వినుంటారు, స్నైడర్ మూవీస్ అయినా రెబల్ మూన్, ఆర్మీ ఆఫ్ ది డెడ్ ఈ ఫ్రాంచైజ్ అన్నిటినీ ప్రాఫిట్స్ రాలేదని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ఆపేసిందని చెప్పేసి అంటున్నారు. బట్ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే నెట్ఫ్లిక్స్ ప్రజెంట్ డబ్ల్యూబీని కొనే ప్రాసెస్లో ఉంది కాబట్టి మనీ ఇష్యూస్ అనేవి రాకుండా ఆ ప్రాజెక్ట్స్ని హోల్డ్లో పెట్టారు. అందుకే స్నైడర్ యొక్క మూవీస్ అనేవి ఇలా సడన్గా ఆగిపోయాయి. సో వీటన్నిటి ప్రకారం మనం చూసుకుంటే స్నైడర్ వర్స్ అనేది తిరిగి రావచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక తిరకాస్తుంది, అదేంటో కూడా చెప్తా. ఇవన్నీ ఇలా ఉంటే గన్మామ కొత్త డీసీ పరిస్థితి ఏంటని చెప్పేసి అందరికీ ఒక పెద్ద డౌటే ఉంది. దాని గురించి ఫ్యాన్స్ అయితే గన్మామని అడిగినారు. దానికి ఆయన అయితే ఏం ప్రాబ్లం లేదు, అంతా సాఫీగానే జరుగుతుంది, అన్నీ బాగుంటాయని చెప్పేసి తను చెప్తున్నాడు. బట్ గన్మామ డీల్ ప్రకారం డీసీయూకి సంబంధించి 2027 వరకు తన కాంట్రాక్ట్ అనేది ఉంది. అందుకే ఉమెన్ ఆఫ్ టుమారో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదు. కాకపోతే ఫ్యాన్స్లో ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పేసి తను బయటికి ఏం కాలేదు అంటున్నా సరే లోపల వణికిపోతున్నాడని చెప్పేసి డీసీయూ డిస్కషన్, కాంట్రాక్ట్ అనేది ఇలా ఉండడం అండ్ సడన్గా ఈ నెట్ఫ్లిక్స్ యొక్క డీల్ రావడం ఇవన్నీ తనకి టెన్షన్ అయితే తెప్పించేసింది. ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజనే ఉంది. స్నైడర్ వర్స్ కంటిన్యూ అవుతుందా, డీసీ కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి అఫీషియల్గా మనకు నెట్ఫ్లిక్స్ నుండి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎవరికి వాళ్ళు మేము వస్తాం అని చెప్పేసి అంటున్నారు. బట్ దీనికి ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ సమాధానం చెప్పాలి. సో అప్పటి వరకు ఆన్సర్ అనేది లేదు కాబట్టి నడుస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే న్యూ డీసీయూని యాజ్ యూజువల్గా 2028 వరకు నడవచ్చు. తర్వాత ఈ నెట్ఫ్లిక్స్ అయితే ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. స్నైడర్ వర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ మీరు అనుకున్నట్టు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న డీసీయూని కొద్దిగా అన్నా కన్సిడర్ చేస్తే నెట్ఫ్లిక్స్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దీనైతే కంటిన్యూ చేస్తుంది. అందువల్ల స్నైడర్ వర్స్కి ఇక్కడైతే కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. బట్ అలా అని ఫ్యాన్స్ అయితే బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ స్నైడర్ వర్స్ని మనకు యానిమేటెడ్ ఆర్ కామిక్ ఫామ్లో అయితే తీసుకొస్తారు. అది ఎలా చెప్తున్నానంటే రీసెంట్గా ఒక ఫ్యాన్ అయితే స్నైడర్ వర్స్ ఒక యానిమేటెడ్ షోగా చూడొచ్చా అని తనని అడిగారు. దానికి స్నైడర్ అయితే ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అని చెప్పేసి చెప్పారు. అంటే సిచ్యువేషన్స్ అన్నీ తేడా కొట్టినా సరే నెట్ఫ్లిక్స్కి స్నైడర్కి ఉన్న సంబంధాల ద్వారా చూసుకుంటే మన స్నైడర్ వర్స్ని ఒక యానిమేటెడ్ ఫామ్లో ఉన్నా చూడొచ్చు. ఇది పాసిబుల్ అయ్యేదానికి రీజన్ కూడా ఏంటంటే రీసెంట్గా మనం స్ట్రేంజర్ థింగ్స్ యొక్క అప్డేట్ చూసుకుంటే స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్కి సంబంధించి టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ అనేది రాబోతుంది. సో ఇలా నెట్ఫ్లిక్స్ అనేది యానిమేటెడ్ షోస్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి యానిమేటెడ్ ఫామ్ లో మనకు స్నైడర్ వర్స్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటన్నిటికి సమాధానాలు దొరకాలంటే మాత్రం నెట్ఫ్లిక్స్ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే. అప్పటి వరకు మనం ఏం చేయలేము, ఒక హోప్ తో ఉండాలి. సో ఓవరాల్ గా అది సంగతి. ఇన్ఫో మాత్రం మీకు నచ్చుంటే అండ్ అలానే మనలాంటి మూవీ లవర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పక్కా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్గా కమెంట్ సెక్షన్లో హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.